ఇస్లాం రాజ్యం ప్రపంచమంతా రావాలని కోరుకునేటటువంటి ముస్లిం సంస్థలు తీవ్రవాద కార్యకలాపాల ద్వారా అయినా సరే రాబట్టుకోవాలని అది దాన్ని ఏమంటారు దేవుడి తరపున యుద్ధం అని ఫీల్ అయిపోయేటటువంటి వాళ్ళే తీవ్రవాద సంస్థలుగా నడుస్తున్నారు. ప్రజల ప్రాణాలు తీసి మత మార్పిళ్ళు చేయాలి, లేకపోతే కనుక వాళ్ళని భయపెట్టి దేశాలను ఆక్రమించుకోవాలనేటువంటి విచిత్రమైనటువంటి భ్రమలతో బ్రతుకుతుండేట్టు లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు, ఐఎస్ఐఎస్లు మళ్ళీ వీళ్ళల్లో ఒకళ్ళకొకళ్ళకి పడవు. ఇప్పుడు తాజాగా ఐఎస్ఐఎస్ సెంటర్ ఒకటి తిరాహ్, ఖైబర్ ప్రాంతాలలో ఏర్పాటు చేశారట. ఇది పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలోది. ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతంలో తిరాహ్, ఖైబర్ ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఓపెన్గా. అంటే ఐఎస్ఐఎస్ని పాకిస్తాన్ ఒప్పుకోదు, పాకిస్తాన్కి వ్యతిరేకం వాళ్ళు. అక్కడ భారీ ఎత్తున తన తీవ్రవాదులందరినీ దించిందట. లోకల్ ఫ్యామిలీస్, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ని ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు అదుపులోకి తీసుకుని వాళ్ళ మనుషులను అక్కడ పెట్టుకొచ్చారట. దీనికి హఫీజ్ జుబేర్ మొహైద్ అనేటటువంటి వాడు నాయకత్వం వహిస్తున్నాడట. మిలిటరీ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ అక్కడ బంద్ చేసి వీళ్ళ చేతుల్లోకి తీసుకున్నారట. ఏదైతే టోటల్గా ఆ ప్రాంతం అంతా తన గుప్పెడి పట్టుకున్నారట. ఇప్పటికే తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ కొంత ప్రాంతం, బెలూచ్ రెబల్స్ కొంత ప్రాంతం అయితే ఇప్పుడు ఐఎస్ఐఎస్ చేతికి మరొక కొంత ప్రాంతం వెళ్ళడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. వరుసగా వివిధ పరిణామాలు అన్నటువంటిది అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ హఫీజ్ జుబేర్ మొహమ్మద్ అనేటటువంటి వాడు, మొహీద్ అని ఎవరైతే ఉన్నారో అతను లష్కరే తోయిబా, అలాగే ఇంతకుముందు లష్కరే తోయిబా తరపున పనిచేశాడు. పాకిస్తాన్ ఆర్మీతో కూడా మంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఐఎస్ఐఎస్లో చేరాడు. ఇప్పుడు అతను ఈ ఐఎస్ఐఎస్కి సంబంధించి అక్కడ శాఖ ఏర్పాటు చేయడం, సైన్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండటం అన్నటువంటిది అర్థం కాని పరిస్థితి కింద మారుతోంది. ఐఎస్ఐఎస్ కోరెసన్ గ్రూప్లో ఇప్పుడు ఇతనికి ఐఎస్ఐఎస్ కేకి ఇతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా వీళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నమాట.